స్వస్థతలు, సువార్తను కప్పిపెట్టిన స్వస్థతలు, క్రీస్తు శిలువను ప్రత్యక్షపరచని స్వస్థతలు. దేనికంటే ఇవి? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఆయన స్వస్థపరిచిన ప్రతి సందర్భంలో ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎందుకని? వీడిపోయి స్వస్థత గురించే చెప్తాడు, వచ్చేవాళ్ళందరూ స్వస్థతల కొరకు వస్తారు. వీడు రొట్టెలు తిని రొట్టెల గురించి చెప్తాడు, రొట్టెల కోసమే వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచిన ప్రతి సందర్భంలో ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అంటే స్వస్థతలు, గమనించండి, ఇక్కడ సువార్తను కప్పిపెడుతున్నాయి. చాలామంది ఏమంటారు తెలుసా? చాలామందిని ఆకర్షించడానికి ఈ స్వస్థతలో ఒక భాగం కదండి. నేనంటాను, సువార్త కన్నా మించిన ఆకర్షణ ఏదన్నా ఉందా? క్రీస్తు శిలువ కన్నా మించిన ఆకర్షణ ఏదన్నా ఉందా? క్రీస్తు శిలువను ప్రత్యక్షపరిచినప్పుడు, క్రీస్తు కల్వరి ప్రేమని చెప్పినప్పుడు, ఇవన్నీ ఇప్పుడు నేటి దినాన్ని అంటున్నారే, ఈ స్వస్థతలు, ఈ యొక్క ఆయుష్ వృద్ధి కూడికలు, ఆర్థిక వృద్ధి కూడికలు, లేదా ఇంకా శాంతి సందేశాలు, శాంతి పండగలే అంటున్నారు కదా, స్వార్థ చెప్పకుండా ఇవి నిలవగలుగుతాయా? వాటిని కాదు మనం ఆకర్షణగా చూపించాల్సిందే, క్రీస్తుని చూపించాలి. బాప్తిస్మ యోహాను క్రీస్తుని చూపిస్తున్నాడు. అదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, ఆయన, నేను కాదు. అంతే. ఆయన వెంబడించారు చాలామంది. ఆ వెంబడించిన వారిలోనే అంద్రేయ యేసుతో కాపురం చేసి వెళ్ళి అన్నం తీసుకెళ్ళాడు. ఆయన ఆకర్షణ, ఆయనలో ఆకర్షణ ఉంది. మనం ఆయన వైపు ఆకర్షితులు అవ్వాలి. ఒకవేళ నువ్వు వాక్యం చెప్పేవాడు అయితే, బోధకుడిగా ఉంటే, నీవు క్రీస్తు వైపుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళని ఆయన్ని చూపించాలి, నిన్ను చూపించుకోకూడదు. నేటి దినాన్ని ఏమవుతుంది? మనల్ని మనం చూయించుకుంటున్నాం, మన గొప్పతనం చెప్తున్నాం, మన చదువులు చెప్తున్నాం, మన డిగ్రీలు చెప్తున్నాం, మన ఉద్యోగాలు చెప్తున్నాం. మనం చెప్తాం, నేను ఉద్యోగాన్ని వదిలేసి వచ్చానంటావు. సో వాట్? ఏమైద్ది వస్తే? వచ్చావు, మంచిదే, పలుమార్లు ఎందుకు చెప్తున్నావు? నీ ఉద్యోగం కన్నా క్రీస్తు గొప్పవాడు కదా, మళ్ళీ అదే పదే ఎందుకు చెప్తున్నావు? దానివైపు ఆకర్షిత చేస్తున్నావా? ఆహా ఓహో అనిపిస్తున్నావా? నేను ఉన్నత కులం నుంచి వచ్చానన్నావు, ఏం చూపిస్తున్నావు? కులాన్ని చూపిస్తున్నావా? ఏమవుతుంది? ఉన్నత కులం నువ్వు పెట్టుకున్నావు. ఒక్క మనుష్యుడు ఆదాము నుండి వచ్చామన్న సంగతి మరిచావా? మేము ఉన్నత కుటుంబం అంటావు, మిగతా వాళ్ళు ఏం చూపించి ఆకర్షిస్తున్నావు? ప్రజలకు, నీ యొద్దకు వస్తున్న వారికి, నీ వాక్యం వినడానికి వస్తున్న వారికి ఆకర్షణగా నువ్వేం చూపిస్తున్నావు? అది ముఖ్యం. మనం చాలాసార్లు అండి సువార్తను చెప్పకుండా ఎవరినో నిలబెడతారు అక్కడ. ఆ నిలబెట్టి ఆకర్షణ ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము వచ్చామండి, ఏమి లేకుండా వచ్చాం, ఇప్పుడు మేము ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు ఆకర్షణ. మాకు వివాహం అయి చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టారు, పిల్లలు ఆకర్షణ. ఇవి తర్వాత. క్రీస్తు మార్పు లేనివాడు ఆయన, యెహోవానైన నేను మార్పు లేనివాడను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శిలువ వార్త నిజంగా నేటి దినాన వీటి వల్ల, అలా అంటే స్వస్థతలు లేవా? ఉన్నాయి. ఆ దేవుడే మార్పు లేని దేవుడు. నిత్యం మేము వింటూ ఉంటాం స్వస్థత గురించి మా హాస్పిటల్కి వచ్చేవాళ్ళలో. మా చర్చిలో సంవత్సరాలు పిల్లలు లేకుండా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. దేవుడు చేశాడు కార్యం. క్యాన్సర్లో బాగైన వాళ్ళు ఉన్నారు. ఇక బ్రతకడు అనుకున్న వాళ్ళు బ్రతికారు, లేవడు అన్నవాళ్ళు లేచారు. అది ప్రభువుకు మహిమ. వారి సాక్ష్యం ఎలా ఉండాలంటే ప్రభువును మహింపరిచేదిగా ఉండాలి. అంతేగాని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి, సంఘం ముందు నిలబెట్టి రిపోర్ట్లు చూపించి, రిపోర్ట్ల ఆకర్షణ, లేదా ఆ డాక్టర్ చూపించిన రిపోర్ట్లు, ఇవి చూపించిన రిపోర్ట్లు ఎటువైపు నడిపిస్తున్నారు సంఘాన్ని? ఈ ప్రజలు ఎటు వెళ్తున్నారు? వీటన్నిటి మధ్య
సిలువ వార్త లేదు, వ్యర్థం చేయబడుతుంది. వింటున్నారా? ఎక్కడైతే సిలువ వార్త ప్రకటించబడుతుందో, యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడతాడో అక్కడ దేవుని నామం మహింపరచబడుతుంది. ఎక్కడైతే సిలువ వార్త ప్రకటించబడదో దేవునికి అవమానం కలుగుతుంది. అక్కడ నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. మీ ఆకర్షణ ఏమిటి? నీవు వెళ్తున్న సంఘంలో క్రీస్తున్నాడా? క్రీస్తు సిలువ ప్రత్యక్షపరచబడుతుందా? వాక్యం ఉన్నదొన్నట్టుగా ప్రకటించబడుతుందా? దేని కొరకు వెళ్తున్నావు? ఏం చూడటానికి వెళ్తున్నావు అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న కదా. ఆలోచించండి.